నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యలో జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన బాధను వ్యక్తపరచడం మనందరం చూసాం. తమిళనాడులో ప్రజలు తన జూనియర్ అయినటువంటి విజయ్ ని చాలా ఈజీగా కటౌట్లు పెట్టుకుంటే చాలా సుఖంగా తనను గెలిపించారు. చాలా షార్ట్ కట్ లో విజయ్ గారు సీఎం అయ్యారని చెప్పి తను ప్రస్తావించడం మనం చూసాం. అదే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలుగా రోడ్ల మీద కష్టపడి పనిచేస్తూ ఉంటే ప్రజలు దేకడం లేదు అని కూడా తన బాధను వ్యక్తం పరచడం మనందరం చూసాం. కానీ నేను ఆ స్టేట్మెంట్లు విన్న తర్వాత యాజ్ అనలిస్ట్ గా నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది నేను చాలా రీసెర్చ్ చేశాను. అందులో నాకు 10 అంశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 అంశాల విషయంలో చాలా బలంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ 10 కారణాలు ఏంటి అనేది నేను వీడియోలో విశ్లేషణ చేయబోతున్నాను. జనసేన పార్టీ పెద్దలు గాని, జనసేన పార్టీ మెంబర్స్ గాని, పవన్ కళ్యాణ్ మిత్రులు గాని, ఫ్యాన్స్ గాని, పవన్ కళ్యాణ్ ని రోజు ట్రోల్ చేసే వాళ్ళందరూ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీ అందరికీ తెలియని ఎన్నో నిజాలు నేను చెప్తాను. మీకు ఇది చాలా రాజకీయంగా కనువిప్పుగా కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ వీడియోలో చేసే విశ్లేషణలో ఏ ఒక్క పాయింట్ అయినా తప్పు అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు గనక ప్రూవ్ చేస్తే, జనసేన పెద్దలు గనక ప్రూవ్ చేస్తే, యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా నేను పవన్ కళ్యాణ్ గారికి తను సీఎం అయ్యేంత వరకు ఫ్రీగా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు ఈ ఛాలెంజ్ ని రిసీవ్ చేసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. సో మీరు అడగొచ్చు, మీరు ఎవరండి ఈ ఛాలెంజ్ విసరడానికనంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను 100 మంది ఎమ్మెల్యేలని, 20 మంది ఎంపీలని గెలిపించిన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్. నా పేరే ఎర్రబెల్లి రజనీకాంత్. మా కంపెనీ పేరు వచ్చేసి రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. మేము గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఎలక్షన్స్ చేశాము, ఎంతో మంది లీడర్లని గెలిపించాము, ఎంతో మంది యువకులని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థ మా సంస్థ. ఇక విశ్లేషణలోకి గనక వెళితే, పవన్ కళ్యాణ్ గారు బాధపడడంలో తప్పు లేదు. కానీ మనం ఎప్పుడు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అన్నది మనకు ఆత్మవిమర్శ చేసుకోకపోతే మనకు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో సీఎం కావాలన్న ఉద్దేశంతో ఒక కన్స్ట్రక్టివ్ గా నేను ఈ 10 పాయింట్స్ ని మీ ముందు ఉంచబోతున్నాను. నాకు ఎలాంటి తనపై దురభిప్రాయం లేదు. కానీ కనీసం ఆయన వీడియో చూసిన తర్వాత తన పందాన్ని మార్చుకుంటే తన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఏందనంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ కావడానికి గల ఫస్ట్ కారణం వచ్చేసి ఏందనంటే, తను చెప్పినటువంటి ఐడియాలజీ ఏంటి, తను చేసి చూపెడుతున్నటువంటి ఐడియాలజీ ఏంటి. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు తను చెప్పిన ఐడియాలజీ ఏంటయ్యా, నేను అవినీతికి వ్యతిరేకము, అవినీతి రాజకీయాలకు నేను వ్యతిరేకము, కులాలు మతాల రాజకీయాలకు వ్యతిరేకము, నేను ఓన్లీ ప్రజల సమస్యలపై రాజకీయం చేయడానికి వచ్చాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ అకౌంటబిలిటీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ట్రాన్స్పరెన్సీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ యూత్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ చేంజ్ పాలిటిక్స్ అని చెప్పి తను రైతు సంక్షేమం కోసం వచ్చాను అని చెప్పి తను చెప్పాడు. నేను అభివృద్ధి వికేంద్రీకరణకి సపోర్ట్ చేస్తాను అని చెప్పి వచ్చాడు. ఆ రోజు తను చెప్పినటువంటి స్లోగన్స్ కి మీరు, నేను ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కనెక్ట్ అయ్యారు. ఒక మంచి మార్పు రాబోతుందని చెప్పి మన అందరం ఆశించాం. కానీ తను 2014 నుంచి 2019 ఎలక్షన్స్ కి వచ్చేసరికి, 19 నుంచి అలా 24 ఎలక్షన్స్ కి వచ్చేసరికి తన చెప్పినటువంటి ఐడియాలజీ వేరు, తను చేసి చూపెడుతున్నటువంటి ఆచరిస్తున్నటువంటి ఐడియాలజీ వేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్ముతారండి? ప్రజలు మిమ్మల్ని ఎందుకు సీఎంలు చేస్తారు చెప్పండి? మీరు చేంజ్ పాలిటిక్స్ అని వచ్చినప్పుడు మీరు అదే ఎజెండాతో గనక ఉండుంటే, మీరు ఏదైతే సిద్ధాంతంతో వచ్చారో మీరు అదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపించుంటే మీరు ఇలా 2019లోనే మీరు సీఎం అయ్యే వాళ్ళు. ప్రజలు మిమ్మల్ని విజయ్ కంటే ఎక్కువగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండేది. మీరు ప్రజలు పిచ్చోళ్ళని చెప్పి మీరు రాజకీయాలు చేస్తే నడిచే రోజులు కాదండి. ప్రజలు చాలా తెలికల వాళ్ళు, ప్రతిరోజు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అన్నది మీకంటే ఎక్కువ ప్రజల్లోనే డిస్కషన్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అనుకున్న, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కి గల రెండవ కారణం వచ్చేసి ఏందనంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక కులం రంగు పూడ్చుకోవడం. అంటే తను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను కులాలకు అతీతంగా రాజకీయం చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతసేపు తను ఒక కాపు కమ్యూనిటీకి మాత్రమే లీడర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ కావడమే తన
ఫెయిల్యూర్ లో రెండవ కారణం. ఎందుకంటే ఇలా కాపు కమ్యూనిటీ ఎంత ఉందండి, 10 to 15% ఉందని చెప్తారు. అంటే మీరు సీఎం కావాలంటే ఒక 40% ఓట్ బ్యాంక్ కావాలి. కాబట్టి మీరు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని పోయి మీరు అన్ని కులాలకు లీడర్ అని ఎస్టాబ్లిష్ కావాలి తప్ప నేను ఓన్లీ కాపు కులానికే మీరు లీడర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయితే మీకు ఎలా వస్తుందండి? మీరు రాజకీయంగా ఎదగాలి అని అంటే మీరు అన్ని కులాలకి లీడర్ అని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండుంటే మీకు మంచి భవిష్యత్తు ఉండేది. కానీ మీరు మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులను చూస్తూ ఉంటే, మీరు మాట్లాడే విధానం చూస్తూ ఉండుంటే, మీ మనసులో లేకపోయినా కానీ మీకు ఒక కాపు కులానికి సపోర్ట్ చేస్తున్నారనే ముద్ర పడ్డది అన్నది మీరు ఫస్ట్ గ్రహించాలి. మీ మనసులో లేకుండా పోవచ్చు, నేను అందరికీ సమానంగా చూస్తానని మీరు చెప్పొచ్చు, కానీ మీ యొక్క వ్యవహార శైలి, మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏం చెప్తుందయ్యా అంటే మీరు కాపు కులానికే నాయకుడు అని చెప్పి చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో మిగతా బీసీలు ఎందుకు ఓటేస్తారు, రెడ్లు ఎందుకు ఓటేస్తారు, కాపు కమ్మ వాళ్ళు ఎందుకు ఓటేస్తారు, బ్రాహ్మణులు వైశ్యులు ఎందుకు ఓటేస్తారండి? ఓట్లు వేయరు. అందుకే మీ నెంబర్లు కూడా మీరు చూసుకోండి. మీరు 2019లో మీకు వచ్చిన ఓట్ షేర్ ఎంత అండి? మీరు 2019లో 175 కాన్స్టిట్యున్సీలలో 137 కాన్స్టిట్యున్సీలలో మీరు పోటీ చేస్తే మీకు వచ్చినటువంటి ఓట్ షేర్ 5.53%. 2014 ఎలక్షన్స్ లో మీరు 21 సీట్లలో మీరు పోటీ చేసి గెలిచారు. మీకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంతయ్యా? 6.85%. అంటే మీ యొక్క కాపు కమ్యూనిటీ 10 నుంచి 15% ఉందంటే మీ కరెక్ట్నే ఓటు పడ్డది. 2014లో పెట్టిన పార్టీకి 2019లో వచ్చేసి 5.58% పడితే 2024 వచ్చేసరికి మీకు 6.85% పడ్డదండి. మరి మీరు అదే 100% ఓటర్లకు గనక మీరు దగ్గర అయ్యి ఉండుంటే మీ ఓట్ షేర్ ఎంత ఉండాలయ్యా? మీ ఓట్ షేర్ మినిమం 40% వస్తే మీరు సీఎం అవుతారు. కాబట్టి ఒక కులం రంగు పూచుకోవడం వల్ల మీకు ఎంతో నష్టం జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా ఆ కులం నుంచి బయట పడగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కి గల ప్రధానంగా మూడో కారణం వచ్చేసి తను బీజేపీ పార్టీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. తను 2014లో వచ్చిన ఎజెండాలో తను ఒక సెక్యులర్ పార్టీగా డిక్లేర్ చేసుకున్న వ్యక్తి తను ఒక నాన్ సెక్యులర్ పార్టీ అయినటువంటి బీజేపీతో ఎలా చేతులు కలుపుతాడండి? మనం ఇలా గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఫెయిల్యూర్స్ మీద చాలా సార్లు మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి నిలదీశారు. మరి అదే స్పెషల్ స్టేటస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీతో మీరు చేతులు ఎలా కలుపుతారండి? మరి మీరు ఆ చేతులు కలిపితే ప్రజలు చూడట్లేదా? ప్రజలు రోజు మిమ్మల్ని గమనించట్లేదా? మీరు అదే పార్టీని విమర్శించి ఇవాళ 2019 వచ్చేసరికి మీరు అదే పార్టీకి సపోర్ట్ గా నిలబడితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి? ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో మీరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే ఇవాళ మీకు మైనారిటీ ఓట్స్ దూరం అవుతున్నాయి, అటు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతున్నాయి. ఇవాళ ఎట్లా లేదన్నా 10 నుంచి 15% ఇవాళ ముస్లిం క్రిస్టియన్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అంటే మీకు ఆ ఓట్లు పడాయి కదా. ఆ ఓట్లు మీకు పడకపోతే రేపు మీరు ఎలా సీఎం అవుతారండి? మీరు ఇవాళ 2014లో వచ్చినప్పుడు సెక్యులర్ గా ఉంటా అన్నారు. అదే 2019 వచ్చేసరికి బీజేపీతో ఫ్రెండ్షిప్ కలపడం వల్ల మీరు నాన్ సెక్యులర్ అయిపోయారు. దాని వల్ల మీకు చాలా నష్టం జరిగిందన్నది మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మతాలకు అతీతంగా ఒక సెక్యులర్ గా ఉండగలిగితే మీకు భవిష్యత్తు ఉంటుందన్నది నా ఉద్దేశం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ కావడానికి ప్రధానంగా 4వ కారణం వచ్చేసి ఏంటంటే డైనాస్టిక్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయడం. అంటే వంశ పారంపర్యమైనటువంటి రాజకీయాలకు నేను వ్యతిరేకం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తను గెలవక ముందుకే అంటే 2014లో ఆయన పోటీ చేయలేదు. 2019లో ఇంకా గెలవలేదు, ప్రూవ్ చేసుకోలేదు, తను ఎమ్మెల్యే కాలేదు. ఒక ఎంపీ కానప్పుడే తన అన్నని నాగబాబు గారిని తీసుకొచ్చి నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయించి రాత్రింబవళ్ళు నా అన్నని గెలిపియండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం. అంటే మీరు కనీసం ప్రూవ్ చేసుకున్న తర్వాత అయినా మీ కుటుంబ సభ్యుల్ని మీరు ప్రజల్లోకి తీసుకొస్తే బాగుండేది. మీరే ప్రూవ్ కాక ముందుకు అప్పుడే కుటుంబ సభ్యుల్లో ఒకరిని తీసుకొచ్చి మీరు ఎంపీ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు డైనాస్టిక్ పాలిటిక్స్ వ్యతిరేకం అని మాట్లాడే వాళ్ళు, అటు లోకేష్ డైనాస్టిక్ పాలిటిక్స్ గురించి, అటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైనాస్టిక్ పాలిటిక్స్ గురించి మాట్లాడే మీరు గెలవ ముందుకే మీ అన్నని తీసుకొచ్చేసి మీరు ఏం చేశారయ్యా? మీరు ఎంపీగా పోటీ చేయించి గెలవడానికి నిరంతరంగా ప్రయత్నం చేశారు. ఇక 2024లో గెలిచిన తర్వాత మీరు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వస్తే, ఒక ఎమ్మెల్యే బేస్డ్ యునానమస్ ఎమ్మెల్సీ ఇవ్వడానికి వస్తే మీ పార్టీలో ఇంకా వేరే కులం వాళ్ళు లేరయ్యా? మీ పార్టీలో ఇంకా వేరే నాయకులు లేరయ్యా? మీరు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ పొజిషన్ కూడా మీరు మీ కుటుంబ సభ్యులకే ఇచ్చారు కదా. మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ప్రజలకి మనము చెప్పేది చేసేది చాలా కన్సిస్టెంట్ గా ఉండాలి. అంతేగాని చెప్పడము నీతులు చెప్తాను, నేను పెద్ద ఐడియలిస్టిక్ లీడర్షిప్ అని చెప్పి మీరు చేసేటి అన్ని ఇప్పుడున్నటువంటి పార్టీలు ఎలా అయితే చేస్తున్నాయో మీరు అలానే చేస్తే మిమ్మల్ని ఎందుకు డిఫరెంట్ గా చూస్తారు? ఇప్పుడున్న పార్టీలనే వెన్నుకుంటారు కదా. మీరు ఎలా డిఫరెంట్? మీ జనసేన పార్టీ ఎలా డిఫరెంట్ అని చెప్పి ప్రజలు కూడా అడుగుతున్నారండి. కాబట్టి
కాబట్టి మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక్కరు వచ్చారు, రేపు మళ్ళీ గెలిస్తే 10 మంది వస్తారు మీ కుటుంబంలో నుంచి. సో కాబట్టి మీరు డైనాస్టిక్ పాలిటిక్స్ కి వ్యతిరేకమని చెప్పారు. మీరు చెప్పింది ప్రాక్టీస్ చేసి చూపెట్టండి, ప్రజలు మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు. ఇమ్మీడియట్ గా మీరు నాగబాబు గారిని రిజైన్ చేయమని చెప్పి ఆ పదవిని ఇంకొకరికి ఇప్పియండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ కావడానికి ప్రధానంగా 5వ కారణం వచ్చేసి ఏంటంటే పార్టీ నిర్మాణం చేయకపోవడము. పార్టీ నిర్మాణం చేయడానికి ఏ రోజు కూడా ప్రయత్నించకపోవడము, పార్టీ నెట్వర్క్ ని బలోపేతం చేయకపోవడము. మీరు 2014లో పార్టీ పెట్టారు, 2019కి వచ్చేసరికి కనీసం పోటీ చేయడానికి మీ దగ్గర ఒక ఎమ్మెల్యే లేడండి. 2024లో పోటీ చేసినటువంటి 21 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్. మీరు ఆయనే మీ పార్టీ బీఫామ్ మీద ఆయన క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకున్నాడండి. అది మీరు గ్రహించాల్సినటువంటి విషయం. మీకు ఇలా ఆంధ్రప్రదేశ్ లో అప్రాక్సిమేట్ గా ఒక 50,000 నుంచి 60,000 బూతులు ఉంటే ఎంతో ఫ్యాన్ బేస్ ఉందండి. కనీసం 1,00,000 మంది యువకులని బూత్ కి ఇద్దరినంటే ఇద్దరిని మీరు తయారు చేయడంలో ఇలా ఫెయిల్ అయ్యారు. అదే తమిళనాడులో 70,000 మంది బూతులకి 1,50,000 మందిని ఇలా విజయ్ గారు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ని కార్యకర్తలుగా తయారు చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఆయన ఇలా సీఎం అయ్యాడు. మీరు ఇలా కనీసం ఒక గ్రామానికి పోయింది లేదు, ఒక బూత్ కు పోయింది లేదు, ఆడున్న యువతను ఐడెంటిఫై చేసుకుంది లేదు, వాళ్ళతో కూర్చొని మాట్లాడింది లేదు, వాళ్ళని లీడర్లుగా తయారు చేసింది లేదు, వాళ్ళకి శిక్షణ తరగతులు పెట్టింది లేదు. అలాంటప్పుడు పార్టీ నిర్మాణం జరగకపోతే మీరు ఎలా సీఎం అవుతారండి? ఇలా మీరొక్కరు స్పీచ్ ఇస్తే కాదు కదా, బూత్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు ఉండాలి. మీ అనుబంధ విభాగాలలో ఉన్న లీడర్లు ఎవరు? ఇలా మీ గ్రామ స్థాయి నుంచి ఇలా పార్లమెంటు స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మీ మహిళా కమిటీలు ఏంటి, మీ రైతు కమిటీలు ఏంటి, మీ యువజన కమిటీలు ఏంటి, మీ స్టూడెంట్ కమిటీలు ఏంటి అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు. మీరు కనీసం ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత అయినా మీకు ఫండ్స్ కి కుదవలేదు. మరి ఎందుకు మీరు ఇలా కనీసం గ్రామానికి 10 మంది యువకులని లీడర్లుగా తయారు చేయలేకపోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి మీరు అనుబంధ విభాగాలను డెవలప్ చేయకుండా, బూత్ కి 2 యువకులను తయారు చేయకుండా మీరు ఏ రోజు కూడా సీఎం కాలేరు అన్నది మీరు భావించాలి. అది విజయ్ చేశాడు కాబట్టి గెలిచాడు. కాబట్టి మీరు కూడా అది చేస్తే బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కి గల ప్రధానంగా ఉన్నటువంటి 6వ కారణం ఏందో చెప్తాను వినండి. ఇక 6వ కారణం వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా యాక్టివ్ ప్రెజెన్స్ లేకపోవడం. అంటే ఎప్పుడు ఇన్కన్సిస్టెన్సీ ప్రెజెన్స్ అన్నమాట. అంటే వస్తారు, ఒక ఈవెంట్ చేస్తారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి సినిమాలు తీసుకుంటారు. ఇలా పొలిటికల్ లీడర్ అంటే ఇలా 24/7 ఎట్ సర్వీస్ అయిపోయింది. ఇలా పొలిటికల్ లీడర్ అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలపై మాట్లాడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీరు రోజు కొన్ని గ్రామాలని, మండలాలని, జిల్లాలను వెంచుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడే మిమ్మల్ని మీకు యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామాలలో మీరు ఎన్ని గ్రామాలు తిరిగారండి? మీకు మీరు ప్రశ్నించుకోండి, మీకే తెలుస్తుంది. కాబట్టి పొలిటికల్ ప్రెజెన్స్ యాక్టివ్ గా ఉండాలి. మీరు ఆన్ అండ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తానంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు వచ్చిన రోజు సినిమాలకి దూరం అయ్యానని చెప్పారు, మళ్ళీ మీరు ఓడిపోగానే వెళ్లి సినిమాలలోకి వెళ్ళారు. కాబట్టి ప్రజలు ఇది గమనిస్తున్నారు. మీరు యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కి గల ప్రధానంగా ఉన్నటువంటి 7వ కారణం వచ్చేసి ఏంటంటే తనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ని పొలిటికల్ ఓటుగా కన్వర్ట్ చేసుకోకపోవడం. మేము 2019లో తను పెట్టినటువంటి అన్ని బహిరంగ సభలు, అన్ని మీటింగ్స్ లలో చూస్తే తనకు వచ్చినటువంటి మీటింగ్స్ కి వచ్చినటువంటి వాళ్ళు, అంటే డబ్బు పెట్టకుండా తనకున్న ఫ్యాన్ బేస్ వల్ల మీటింగ్ కి వచ్చినటువంటి వాళ్ళు 1.5 crore పీపుల్. అంటే తన మీటింగ్స్ కి అటెండ్ అయిన వాళ్ళు 1.5 crore పీపుల్ అయితే తనకు పడ్డ ఓట్ ఎంతయ్యా అంటే 5.58%. అంటే తనకంత ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దాన్ని ఫ్యాన్ బేస్ ని ఎప్పుడు కూడా పొలిటికల్ ఓటుగా కన్వర్ట్ చేయాలి అని అంటే మీరు సమయం పెట్టాలి. ఆ ఫ్యాన్ తో కూర్చోవాలి, ఫ్యాన్ తో వాళ్ళ బాధలు తెలుసుకోవాలి, వాళ్ళని ఒక పొలిటికల్ లీడర్ గా తయారు చేయాలి, పొలిటికల్ డైరెక్షన్ ఇవ్వాలి, పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి. వాడి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో కూడా మనం వానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే ఫ్యాన్ ఓటర్ వచ్చేసి పొలిటికల్ ఓటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మీరు చేసే ₹2 సహాయం కూడా ఆ ఫ్యాన్ బేస్ తోటే మీరు గ్రామ స్థాయికి తీసుకెళ్లగలిగితే వాడు అక్కడ లీడర్ గా తయారవుతాడు. మీకు పొలిటికల్ ఓటేయించడానికి ఒక బలమైన నాయకుడిగా గ్రామంలో నిలబడతాడు. కాబట్టి మీరు ఏ రోజు కూడా ఫ్యాన్ బేస్ ద్వారా మీరు గ్రామ స్థాయిలో యాక్టివిటీస్ చేయించలేదు. అంటే పెద్ద సైన్యం ఉండడం కాదు, ఆ సైన్యాన్ని నడపడానికి ఒక సైన్యాధ్యక్షుడు ఉండాలి. ఆ సైన్యాధ్యక్షుడికి ఆ సైన్యాన్ని వాడుకోవాలడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా కూడా చూసుకోవాలి. కాబట్టి మీకున్న ఫ్యాన్ బేస్ ను ఇప్పటికైనా మీరు ఓటు బ్యాంకుగా మలుచుకోగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కి గల 8వ కారణం వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా అతనికి అవగాహన లేకపోవడం. జనరల్ గా ఒక సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లీడర్ కి అడ్మినిస్ట్రేషన్ పరంగా అంత అవగాహన ఉండదు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, అధికారులు ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఉండదు.
లేనప్పుడు కొంతమంది థింక్ ట్యాంక్ ని మనం దగ్గర తీసుకొని కొంతమంది అడ్వైజర్స్ ని పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందని అవగాహన పెంచుకొని ఉండుంటే ఇలా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా గొప్ప లీడర్ అయ్యేవాడు. ఇలా చంద్రబాబు నాయుడు ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని అంటాడు, కానీ అందులో మనకు 5% కూడా నాలెడ్జ్ లేదన్నది మనం గ్రహించాలి. మరి లేనప్పుడు ఏం చేయాలయ్యా? క్లాసులు పెట్టించుకొని మనం నేర్చుకోవాలి. కనీసం దానికి కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసే పరిస్థితిలో మీరు లేరు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని కూర్చోబెట్టి రివ్యూ చేయాలంటే మీకు స్వతహాగా డిపార్ట్మెంట్ పై నాలెడ్జ్ ఉండాలి. ఇవాళ మీకు అది కూడా లేదు. లేకపోవడం వల్ల కూడా మీరు ఫెయిల్ అవుతున్నారు అన్నది మీరు గ్రహించాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ కి గల ప్రధానంగా ఉన్న 9వ కారణం వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ ద నరేటివ్ బిల్డింగ్. అంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా ఒక నరేటివ్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కాన్స్టెంట్ గా మీ స్టాండ్ ఏందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ పార్టీని ఎందుకు గెలిపియాలనే దానికి ఒక నరేటివ్ తీసుకెళ్లాలి. ఇలా మీరు చూస్తే తమిళనాడులో విజయ్ గారు ఒకటే ఒక నరేటివ్ తో వచ్చాడు. ఏమని? మై ఫైట్ ఈస్ విత్ డిఎంకే, మై ఫైట్ ఈస్ నాట్ విత్ ఏఐడిఎంకే అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. అంటే మై ఎనిమీ ఈస్ డిఎంకే, అంటే నా శత్రువు డిఎంకే అని చెప్పి కుండ బద్దలు కొట్టేటట్టు ఒకే ఒక స్లోగన్ తో వచ్చాడు. కాబట్టి ఇవాళ ఆయన గెలిచాడండి. ఇలా మీ నరేటివ్ ఏంది? ఎవరికి అర్థం కావట్లేదు. మీ నరేటివ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని జైలు పంపడమా? మీ నరేటివ్ లోకేష్ గారిని సీఎం చేయడమా? మీ నరేటివ్ బీజేపీ పార్టీకి ఇక్కడ స్ట్రెంత్ బిల్డ్ చేయడమా? మీ నరేటివ్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడమా? అసలు మీ నరేటివ్ ఏంటన్నది ఎవరికి తెలవట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ గా ఉన్నప్పుడు ఒక కామన్ నరేటివ్ తో రావాలి. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని గెలిపిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ కావడానికి ప్రధానంగా 10వ కారణం వచ్చేసి ఏందనంటే యూత్ ఇన్ పాలిటిక్స్ ని మర్చిపోవడం. బేసిక్ గా ఏ పార్టీ వచ్చినా గానీ ఇవాళ మీరు విజయ్ గారిని చూస్తే ఎంతో మంది యూత్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ఎంతో మందిని పొలిటికల్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. లాస్ట్ కు తనకు పని చేసిన డ్రైవర్లకు కూడా సీట్లు ఇచ్చి ఇలా గెలిపించుకోగలిగాడు. మీరు ఎంతో మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళని, ఎంతో మంది ప్రొఫెసర్స్ ని, ఎంతో మంది అనలిస్టులను తీసుకొచ్చి ఇలా విజయ్ గారు ఎమ్మెల్యేలు చేశారండి. మరి మీరు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారండి? ఇలా మీరు ఏ యూత్ తో కూర్చున్నది లేదు, ఏ ప్రొఫెషనల్స్ తో కూర్చున్నది లేదు, మీరు డాక్టర్లతో కూర్చున్నది లేదు, లాయర్లతో కూర్చున్నది లేదు, మీరు ఏ ఇంజనీర్లతో కూర్చొని వాళ్ళని రాజకీయంగా తయారు చేసింది లేదు. నేను మీకు అవకాశాలు ఇస్తాను, రాండి పని చేయండి అని చెప్పి మీరు ఒక స్లోగన్ ఇవ్వండి, కొంత వేల మంది ప్రొఫెషనల్స్ వచ్చి మీతో కలిసి పనిచేస్తారు. అలా మీరు యూత్ ని మర్చిపోతున్నారు, ప్రొఫెషనల్స్ ని మర్చిపోతున్నారు. మీరు మిగతా పార్టీలు చేస్తున్న సాంప్రదాయ రాజకీయాలు ఏవైతున్నాయో, డబ్బు పెట్టి గెలవాలి, డబ్బు పెట్టి సీట్లు అమ్మాలి, డబ్బు పెట్టి ఇవాళ కులంపై మతంపై మాట్లాడాలి, ప్రచారం చేసుకోవాలని అదే పందాలో మీరు పోతున్నారు. కాబట్టి అలా మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇవ్వండి 10 అంటే 10 కారణాలు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవుతున్నారో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నేనెక్కడ కూడా నేను నెగిటివ్ గా విమర్శ చేయట్లేదు, కన్స్ట్రక్టివ్ గానే నా అనాలిసిస్ ని ముందుంచాను. ఇప్పుడు మీ వంతు ఏంటంటే ఈ వీడియోని చూసి పవన్ కళ్యాణ్ గారిలో మార్పు వచ్చేంత వరకు మీరు దీన్ని షేర్ చేస్తూనే ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మీరెంతో కోరుకుంటున్నారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను ఒక అనలిస్ట్ గా. కాబట్టి తను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ కి డెఫినెట్ గా లాభం జరుగుతుందని మీరు ఎలా భావిస్తున్నారో నేను కూడా అలానే భావిస్తున్నాను. కాబట్టి ఇది 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ ని ఫాలో కాండి. జై హింద్.